ఎస్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఇంకా ఎక్కువగా ఫేమస్ అయిన కోర్సు, ఎక్కువ మంది చేసే కోర్సు కూడా పిల్లల్లో ఇంట్యూషన్ కోర్స్. ఇంట్యూషన్ కోర్స్ అనేది ఇది చాలా మంచిది. ఇది ఇది నిజంగా పనిచేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇంట్యూషన్ ఈజ్ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ ద రైట్ సైడ్ బ్రెయిన్. ఓకే, మన రైట్ సైడ్ బ్రెయిన్ ఉన్న కొన్ని ఫ్యాకల్టీస్లో ఇది ఒకటి. ఇది ఇంట్యూషన్ అంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో జరగబోయే విషయాలు మీకు ముందే తెలుస్తాయి. ఇది పిల్లలకి మంచిది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ చదువుతుంటే ఒకప్పుడు వాళ్ళకి ఈ క్వశ్చన్లు ముందే వస్తాయి అని ముందే తెలిసిపోతుంది. కొంచెం ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది రావచ్చు అని. నాకు యాక్చువల్గా ఇంట్యూషన్ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. నేను చాలా ఎగ్జామ్స్ ముందే నేను ప్రెడిక్ట్ చేసేవాడిని. ఇంట్యూషన్తో ఈ క్వశ్చన్ వస్తాయి, ఈ క్వశ్చన్లు వస్తాయని ముందే అనుకునేవాడిని. అందువల్ల అవి ఆల్మోస్ట్ చాలా 80% పైన వచ్చేవి దాంట్లో. అలాగే చాలా ఎగ్జామ్స్లో కూడా నేను 70-80% దాకా ప్రెడిక్షన్ చేసేవాడిని ముందే. ఈ మధ్య కొంతమందికి 10th క్లాస్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళకు కూడా ముందు రోజు నేను ఏమేమైతే ప్రెడిక్ట్ చేశానో దాంట్లోంచి 70%, 80% క్వశ్చన్స్ మార్క్స్, 70-80% మార్క్స్ వరకు అవే వచ్చినాయి ఇంట్యూషన్లో. సో ఇంట్యూషన్ అనేది కోర్సు ఎక్కువగా చాలా కొంతమంది కండక్ట్ చేస్తున్నారు. అది ఎవరైనా ఫాలో చేసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది రెండు ఏం చెప్తా అంటే, నేను మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్సు నా ఉద్దేశ ప్రకారం అది అంత హెల్ప్ చేయదు. అందుకనే దాని మీద ఇప్పుడే ఒక వీడియో చేశాం కాబట్టి, ఒకటి అది ఫేక్ అని చెప్పేటప్పుడు ఫేకా కాదా అని మీరు డిసైడ్ చేసుకోండి. కాసేపు ఈ కోర్సు మంచిది. నా ఉద్దేశం ఏంటంటే మంచి కోర్సులు ప్రజలకు వెళ్ళాలి. ఒకవేళ అది అటువంటి కోర్సులు ఉన్నాయి, దానివల్ల ఏదో లాభం వస్తుంది అనుకుని ఉన్న డబ్బు పోగొట్టుకొని చివరికి ఏం బెనిఫిట్ రాకుండా ఉంటే అది లాస్ అవుతుంది. కాబట్టి రెండు చెప్తున్నా. ఇంట్యూషన్ కోర్స్ ఇస్ వెరీ గుడ్, ఎనీబడి కెన్ డూ ఇట్. అండ్ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ నేను చెప్పిన 2 టెస్టులు చేసి వాళ్ళు కనుక అందులో పాస్ అయితే అప్పుడు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇవ్వండి. ఎస్, నైస్, థ్యాంక్ యూ.